Yeah, welcome to last part of November 15 to 30, that is part 6. In part 1, 49th question. This 49th question, వరల్డ్ ఎకనామిక్ ఫోరము యొక్క ట్రాన్సిషనింగ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్ ఏంటంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరము జెనీవా స్విట్జర్లాండ్లో ఉంటుంది హెడ్ క్వార్టర్. ఓకే, ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది. ఆ ఇనిషియేటివ్ ఏంటంటే ట్రాన్సిషనింగ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఇనిషియేటివ్. వాట్ ఈస్ దిస్ క్లస్టర్ ఆర్ ఎల్స్ దిస్ ఇనిషియేటివ్ మీనింగ్ అంటే, ఆబ్జెక్టివ్ అంటే, వరల్డ్ వైడ్ ఎక్కడైతే ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఉన్నాయో అక్కడ ఎకనామికల్ గ్రోత్ని ఎంకరేజ్మెంట్ ఇస్తూ జాబ్స్ క్రియేషన్కి అండ్ ద మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ లేకుండా ఆ ఇండస్ట్రీస్ని రన్ చేసేలా అక్కడ ఉన్నటువంటి కంపెనీస్ కనుక ఎఫర్ట్స్ పెడుతున్నట్లయితే అలాంటి కంపెనీస్ అన్నీ కలిపి, అలాంటి క్లస్టర్స్ అన్నీ కలిపి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ట్రాన్సిషనింగ్ ఇనిషియేటివ్స్లో పార్ట్ అవుతాయి. అంటే ఏదైనా ఒక ఇండస్ట్రీ సెటప్ చేస్తున్నాం అనుకుందాం నంద్యాల అవుట్స్కట్స్లో, అండ్ అక్కడ సెటప్ చేసిన మొత్తం కంపెనీస్ అన్నీ కలిపి ఒక ఇండస్ట్రీ నుంచి ఎక్కువ జాబ్ జనరేట్ అవుతూ ఎకనామికల్ గ్రోత్ ఆఫ్ స్టేట్ నేషన్కి హెల్ప్ఫుల్గా ఉంటూ అట్ ద సేమ్ టైం వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఎన్విరాన్మెంట్కి ఫ్రెండ్లీగా ఇండస్ట్రీకి నడుస్తున్నట్లయితే అలాంటి ఇండస్ట్రీస్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరము ఈ క్లస్టర్స్లోకి యాడ్ చేస్తుంది. అండ్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇండియాలోనే ఫస్ట్ టైం, నాట్ జస్ట్ ఇండియా, ఎంటైర్ వరల్డ్లోనే ఫస్ట్ టైము ఒక క్లస్టర్. ఈ క్లస్టర్ నుంచి 2026 కల్లా ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ గ్రీన్ అమ్మోనియా. గ్రీన్ అమ్మోనియాను వి కాల్ ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రియల్ క్లస్టర్ ఇది. దీంట్లో దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీని ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాదాపు 25,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్ చేసి 10,000+ పీపుల్కి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేస్తూ 2026కి ప్రొడక్షన్ స్టార్ట్ చేసి, దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జీరో ప్రొజెక్టెడ్ CO2 ఎమిషన్స్, అసలు కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్సే లేకుండా వరల్డ్లోనే ఫస్ట్ టైము. ఇఫ్ యూ లుక్ అట్ దిస్ స్టేట్మెంట్, ఆంధ్రప్రదేశ్ బేస్డ్ దిస్ పర్టికులర్ క్లస్టర్, AM Green Kakinada cluster. Remember the cluster name, AM Green Kakinada cluster, world's first zero emission cluster. Okay, this is the special thing about this cluster, has joined the World Economic Forum యొక్క transitioning industrial clusters initiative to drive economic growth, to creating jobs, reducing carbon dioxide emissions, all those things. Okay, right. So simply ఏ ఇండియన్ క్లస్టర్ రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ట్రాన్సిషనింగ్ ఇండస్ట్రియల్ క్లస్టర్లోకి యాడ్ అయిందంటే, జాయిన్ అయిందంటే AM Green Kakinada క్లస్టర్. అండ్ ఇది వరల్డ్లోనే ఫస్ట్ టైము జీరో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్తో స్టార్ట్ చేయబోతున్నటువంటి క్లస్టర్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ అమ్మోనియా బై 2026. దట్స్ 49th క్వశ్చన్. నెక్స్ట్ 50th క్వశ్చన్, మన ఇండియాలో ఉన్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నటువంటి సైంటిస్టులకి సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో నీతి ఆయోగ్ ఆల్రెడీ లాంచ్ చేసినటువంటి ఒక ఇనిషియేటివే అటల్ ఇన్నోవేషన్ మిషన్, AIM, అటల్ ఇన్నోవేషన్ మిషన్. ఇట్ ఈస్ ద మిషన్ విచ్ వర్క్స్ అండర్ నీతి ఆయోగ్. ఇప్పుడు ఆ నీతి ఆయోగ్ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్కి సపోర్ట్ ఇస్తూ 4th కొహార్ట్ ఆఫ్ కమ్యూనిటీ ఇన్నోవేటర్ ఫెలోస్ ఇనిషియేటివ్ని క్యాప్జెమ్ని నీతి ఆయోగ్తో టైఅప్ అయ్యి లాంచ్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ పార్ట్నర్షిప్ ద్వారా క్యాప్జెమ్ని 15 సైంటిస్టులకి 1 lakh పైగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళ యొక్క ఇన్నోవేటివ్ సొల్యూషన్స్కి ఈచ్ ఫెల్లో రిసీవ్స్ ఎ గ్రాంట్ ఆఫ్ 1 lakh ఫ్రమ్ క్యాప్జెమినీ ఇండియా టు స్కేల్ దేర్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్. అండ్ ఈ ప్రోగ్రామ్ని ఎవరు ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారంటే దిస్ ఫౌండేషన్, SRF ఫౌండేషన్, ఇన్ కొలాబరేషన్ విత్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ యాజ్ వెల్ as క్యాప్జెమినీ, includes 15 fellows hosted at Atal Community Innovation Centers. Okay, right. సో నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్తో ఏ కంపెనీ రీసెంట్గా పార్ట్నర్షిప్ అయ్యి త్రూ దట్ పార్ట్నర్షిప్ ద్వారా 15 రీసెర్చ్ ఫెల్లో పర్సనాలిటీస్కి సపోర్ట్ ఇస్తున్నారు అంటే, దట్ ఈస్ ఫినాన్షియల్ సపోర్టే కాకుండా టెక్నాలజికల్ సపోర్ట్ కూడా క్యాప్జెమినీ కంపెనీ. ఓకే, దట్స్ 50th క్వశ్చన్. నాట్ మచ్ టు డిస్కస్. నెక్స్ట్ 51st క్వశ్చన్. సో ఇక్కడ నేను చెప్తున్న క్లాసు మీకు ఆన్లైన్లో నెట్ ద్వారా వస్తుందంటే శాటిలైట్స్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ కదా. జింబాబ్వే, సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక కంట్రీ జింబాబ్వే. ఓకే, రీసెంట్గా వాళ్ళ సెకండ్ శాటిలైట్ని లాంచ్ చేశారు. స్టిల్ వెరీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు వాళ్ళ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, దిస్ స్పేస్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. Which country has recently launched its second satellite? Only just second satellite.
శాటిలైట్ నేమ్ జిమ్సాట్-2 ఆన్ దిస్ పర్టికులర్ స్పేస్ క్రాఫ్ట్. రాకెట్ ఇది ఏంటది సూయిజ్ 2.1B. ఈ నేమ్ వింటనే ఆబ్వియస్లీ రష్యా. ఓకే, రష్యా సపోర్ట్తో ఈ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా రీసెంట్గా ఏ కంట్రీ జిమ్సాట్-2 శాటిలైట్ని లాంచ్ చేసిందంటే జిమ్సాట్-2, దట్ ఈస్ జింబాబ్వే. శాటిలైట్ నేమ్ జిమ్సాట్-2, స్పేస్ క్రాఫ్ట్ సూయిజ్ 2.1B, అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ దిస్ లొకేషన్, ఇట్ ఈస్ ఇన్ రష్యా. స్పేస్ క్రాఫ్ట్ నేము, శాటిలైట్ నేము, అండ్ ఓకే లో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, LEO, లో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. అండ్ ఆబ్వియస్లీ జింబాబ్వే కంట్రీకి వెదర్ ఫోర్కాస్ట్ కానీ, బెటర్గా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడం కానీ, బెటర్గా టెలికమ్యూనికేషన్ సిగ్నల్స్ ప్రొవైడ్ చేయడం కోసం కానీ దీన్ని యూజ్ చేస్తారు. అండ్ ఎస్, ద నేషన్ కాల్ జింబాబ్వే, శాటిలైట్ నేమ్ జిమ్సాట్-2, అండ్ విత్ ద స్పేస్ క్రాఫ్ట్ కాల్ సూయిజ్ 2.1B, అండ్ విచ్ కంట్రీ సపోర్ట్ అంటే రష్యా. దట్స్ ఆ 51st క్వశ్చన్. నెక్స్ట్ మినిట్ క్వశ్చన్ నెంబర్ 52nd. ఒక ప్రైవేట్ బ్యాంకు రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్, RBL బ్యాంక్ లిమిటెడ్, ఒక NBFC మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, వీళ్ళిద్దరూ కలిపి కంబైన్డ్గా బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేశారు. మెనీ బ్యాంక్స్ NBFCs టైఅప్ అయ్యి ఇలా క్రెడిట్ కార్డ్స్ని లాంచ్ చేస్తూ ఉంటాయి. బట్ ఈ క్వశ్చన్ ఎందుకు కొంచెం డిఫరెంట్గా గుర్తుపెట్టుకోవాలంటే మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, దట్ ఈస్ NBFC, ఇప్పటి వరకు క్రెడిట్ కార్డ్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం, దట్స్ వై. సో మహీంద్రా అండ్ మహీంద్రా వెహికల్స్ వేరు, మహీంద్రా అండ్ మహీంద్రా MMFS ఇది. ఓకే, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, వీళ్ళు ఏ బ్యాంక్తో, RBL బ్యాంక్తో టైఅప్ అయ్యి బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేశారు. ఓకే, దట్స్ ఐ థింక్ 52nd క్వశ్చన్. నెక్స్ట్ 53rd వన్. సో రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEP హెడ్ క్వార్టర్ నైరోబీ, కెన్యా. ఓకే, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? నైరోబీ, కెన్యా. వీళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ ఇది, అడాప్షన్ గ్యాప్ రిపోర్ట్ 2024, కమ్ హెల్ అండ్ హై వాటర్ రిపోర్ట్. ఏంటి రిపోర్ట్ అంటే యాక్చువల్గా ఇఫ్ యు సీ దిస్ స్టేట్మెంట్, towards the adoption component of the Glasgow Climate Pact signed at the 26th conference of COP26. ఓకే, COP26 మీటింగ్, ఇప్పుడు COP29లో ఉన్నాం. COP26 మీటింగ్ ఏం జరిగిందంటే దాంట్లో తీసుకున్న ఒక మేజర్ డిసిషన్ ఏంటంటే COP26 మీటింగ్ జరిగినప్పుడు, గ్లాస్గోలో జరిగినప్పుడు, ఓకే 2021లో 3 years బ్యాక్, డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కలిపి లైక్ అమెరికా, జపాన్, ఓకే UK, ఫ్రాన్స్, ఇలా ఏవైతే డెవలప్డ్ ఎకానమీస్ ఉన్నాయో ఈ డెవలప్డ్ ఎకానమీస్కి డెవలపింగ్ అవుతున్న కంట్రీస్కి 2019 ఇయర్ని రెఫరెన్స్గా తీసుకొని 2019లో డెవలపింగ్ కంట్రీస్కి $19 billion అమౌంట్ని ఫినాన్షియల్గా సపోర్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫర్ వాట్ పర్పస్? క్లైమేట్ చేంజ్కి సంబంధించి అడాప్టేషన్, అంటే క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ని మిటిగేట్ చేయడానికి, అండ్ సింపుల్గా చెప్పాలంటే రెన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం కానీ, ఇలా ఓవరాల్గా చెప్పాలంటే రెన్యూబుల్ ఎనర్జీస్ వైపు అడాప్టేషన్ అయ్యే విధంగా డెవలపింగ్ ఎకానమీస్ గ్రో అవ్వాలి అంటే వాటికి ఫినాన్షియల్ సపోర్టు అట్లీస్ట్ డెవలప్డ్ ఎకానమీస్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ ప్రొవైడ్ చేస్తే అవి కూడా బెటర్గా గ్రో అవుతాయి అని చెప్పి 2021లో COP26 మీటింగ్లో తీసుకున్న డిసిషన్ ఏంటంటే 2019లో డెవలపింగ్ ఎకానమీస్కి డెవలప్డ్ ఎకానమీస్ $19 billion లోన్స్ ప్రొవైడ్ చేశాయి అప్పటి వరకు. అది 2025 కంప్లీట్ అయ్యేసరికి, అంటే 21 నుంచి 25 అంటే 4 yearsలో ఈ నెంబర్ని డబల్ చేయమని చెప్పి, అంటే అట్లీస్ట్ 38 billion చేయమని చెప్పి, అంటే ఫినాన్షియల్ సపోర్ట్ని ఇంక్రీజ్ చేయాలని చెప్పి COP26లో అందరూ డిసైడ్ అయ్యారు, దట్ డెవలప్డ్ ఎకానమీస్, డెవలపింగ్ ఎకానమీ ఆఫిషియల్స్ కలిపి. అండ్ నౌ ఇఫ్ యు లుక్ అట్ హియర్, అకార్డింగ్ టు రిపోర్ట్ రిలీజ్డ్ బై దిస్ ఆర్గనైజేషన్, అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్, కమ్ హెల్ అండ్ హై వాటర్, ఇంటర్నేషనల్ పబ్లిక్ అడాప్టేషన్ ఫినాన్స్ ఫ్లోస్ టు, దట్స్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్కి 32% ఇంక్రీజ్ అయ్యి $22 billion నుంచి, అది 2021లో $22 billion నుంచి $28 billion అయింది 2022కి. అంటే ఇంకా 3 years ఉన్నాయి. ఈ 3 yearsలో పెట్టుకున్న టార్గెట్ ఏంటి?
19లో ఉన్న అమౌంట్ ఏదైతే $19 బిలియన్ ఉందో ఈ అమౌంట్ని డబల్ అయ్యేలా సపోర్ట్ ఇవ్వాలి అని, అంటే $38 బిలియన్. ఇప్పటికి ఎంత గ్రోత్ వచ్చింది అంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్న 21 and 20 to 32%తో $28 బిలియన్. అంటే అది ప్రాపర్ పాత్లోనే ఉంది, లైక్ టు అచీవ్ దట్ టార్గెట్ ఆల్సో. స్టిల్ ఈవెన్ అంత ఫినాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేసినా కూడా డెవలప్డ్ ఎకానమీస్ ఎవరికి, డెవలపింగ్ కంట్రీస్కి స్టిల్ ఎంత గ్యాప్ ఉంటుందంటే this much amount of money. If you look at this figure or else even this figure also, okay, this figure still ఆ గ్యాప్గానే మిగిలిపోతుందంట. అంటే అంత అమౌంట్ కావాలి. డెవలపింగ్ ఎకానమీస్ కూడా చేంజ్ అవుతున్న క్లైమేట్కి తగ్గట్టుగా వాళ్ళ వాట్ వి కాల్ ఎకనామికల్ ఫ్యాక్టర్స్ని, గ్రోత్ని అండ్ ఎన్విరాన్మెంటల్ థింగ్స్ని క్లైమేట్కి పర్ఫెక్ట్గా అడాప్టేషన్ అవ్వాలి అంటే, అంటే క్లైమేట్కి ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ కలగకుండా రెన్యూబుల్స్ పైన ఫోకస్ పెట్టాలి కదా, దానికోసం కావాల్సినటువంటి ఫినాన్షియల్ సపోర్ట్ దిస్ మచ్ గ్యాప్గానే మిగిలిపోయి ఉంటుంది. అది కూడా ఏంటి, దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చినా కూడా. దట్స్ వాట్ దిస్ రిపోర్ట్ అండ్ రిలీజ్డ్ బై యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. అంటే ఎగ్జామ్లో ఎలా ఉండొచ్చు అంటే, రీసెంట్గా ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఈ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం డెవలపింగ్ ఎకానమీస్కి డెవలప్డ్ కంట్రీస్ నుంచి 2021లో COP26లో పెట్టుకున్న టార్గెట్కి ఇన్ఫ్లో సేమ్ ఫాలో అప్ అయితే ఉంది, కానీ బట్ స్టిల్ దర్ ఈజ్ అడాప్టేషన్ గ్యాప్ ఆఫ్ ఆల్మోస్ట్ $180 to $350 బిలియన్ ఉంది. అండ్ రిపోర్ట్ రిలీజ్ చేసింది ఎవరు అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, UNEP, నైరోబి, కెన్యా ఇస్ ద హెడ్ క్వార్టర్. దట్స్ 53rd క్వశ్చన్. నెక్స్ట్ 54th క్వశ్చన్. సో మన ఇండియాలో ఏ సిటీలో రీసెంట్గా, దట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా, రైటర్స్ విలేజ్ వాజ్ ఇనాగరేటెడ్ టు ఎంకరేజ్ వాట్, క్రియేటివిటీ and offer a supportive space for writers from all over the nation. మన ఇండియాలో ఉన్న రైటర్స్, ఇంటర్నేషనల్గా ఉన్న రైటర్స్ సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో ఇండియాలోనే ఫస్ట్ టైము రైటర్స్ విలేజ్ అనే ఇనిషియేటివ్ని ఏ సిటీలో రీసెంట్గా లాంచ్ చేశారంటే ఉత్తరాఖండ్లో. ఓకే, రైట్. డెహ్రాడూన్, ఉత్తరాఖండ్, ఆప్షన్ 5. ఈ విలేజ్లో కూడా, ఆ విలేజ్ నేమ్ కూడా లేఖక్ గావన్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. In which city India's first writers village was inaugurated to encourage creativity and offer supportive space for writers from all over the nation? Dehradun, Uttarakhand, and the village also Lekak Gawon. Okay, a city Dehradun, Uttarakhand, village Lekak Gawon. Aim initiative, writers village initiative ekkada, that Dehradun, Uttarakhand lo first time ever in India to give support for the writers from all over the nation. Okay, right. And yes, this event was held in this location, Dehradun, Uttarakhand, and Ramnath Kovind, former president, దీన్ని లాంచ్ చేయడం జరిగింది, వాళ్ళ చీఫ్ మినిస్టర్ అందరూ కూడా. అండ్ ఈవెన్ ఇఫ్ యూ లుక్ అట్ హియర్, దిస్ విలేజ్, ఏం విలేజ్ అది, లేఖక్ గావోన్ విలేజ్, hosted its first event, the 3-day international literature, culture and art festival. ఆ ఫెస్టివల్ నేము స్పర్శ హిమాలయ మహోత్సవ్. ఇదే విలేజ్లో లిటరేచర్కి సంబంధించి, కల్చర్కి సంబంధించి ఆర్ట్ ఫెస్టివల్ ఒకటి జరిగింది, దాని పేరే స్పర్శ హిమాలయన్ మహోత్సవ్. దీంట్లో 40 కంట్రీస్ నుంచి డిఫరెంట్ పర్సనాలిటీస్ పార్టిసిపేట్ చేశారు. ఓకే, రైట్. దట్స్ 54th క్వశ్చన్. ద థింగ్ యూ షుడ్ రిమెంబర్ ఇన్ 54th క్వశ్చన్, ఇండియాలోనే ఫస్ట్ టైము రైటర్స్ విలేజ్ ఇనిషియేటివ్ని ఇనాగరేట్ చేశారు. ఇక్కడ డెహ్రాడూన్, ఉత్తరాఖండ్లో. ఏ విలేజ్లో అంటే లేఖక్ గావోను. అండ్ ఇనాగరేట్ చేసిన పర్సనాలిటీ, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్, ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్. అండ్ ఈ పర్టికులర్ ఈవెంట్ ఏంటంటే, రైటర్స్ విలేజ్ ఏంటంటే, ఇండియాలో ఉన్నటువంటి రైటర్స్కి సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్ట్, వాళ్ళు ఉన్న క్రియేటివిటీ, వాళ్ళ లిటరేచర్ని సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్ట్తో. అండ్ అలాంగ్ విత్ దట్ లిటరేచర్, కల్చరు అండ్ ఆర్ట్ ఫెస్టివల్ కూడా జరిగింది అక్కడే, దట్ ఈస్ స్పర్శ్ హిమాలయ మహోత్సవ్. దీంట్లో డిఫరెంట్ కంట్రీస్ నుంచి రైటర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఓకే, దట్స్ 54th క్వశ్చన్. నెక్స్ట్ 55th క్వశ్చన్. ఇండియాలోనే ఫస్ట్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్, దట్ ఈస్ బ్రిక్ నబి, NABI. వాట్ ఈస్ బ్రిక్? ఇక్కడ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కాదు. బ్రిక్ అంటే ఇక్కడ బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే, బ్రిక్ నేషనల్ అగ్రి ఫుడ్, నబి అంటే నేషనల్ అగ్రి ఫుడ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే, BRICNABI. దిస్ ఇస్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్, ఇండియాస్ ఫస్ట్.
నేషనల్ అగ్రి ఫుడ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడ రీసెంట్గా లాంచ్ చేశారంటే మొహాలీ, పంజాబ్. దిస్ లొకేషన్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ ప్లాంట్ ద్వారా అగ్రి ఫుడ్ సెక్టార్లో అడ్వాన్స్డ్ బయోటెక్నాలజీ యూజ్ చేసి బెటర్గా అగ్రి ఫుడ్ సెక్టార్ని డెవలప్మెంట్ కోసం. ఓకే, రైట్. అండ్ ఎవరు లాంచ్ చేశారో దీన్ని అంటే జితేంద్ర సింగ్. దట్స్ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ Jitendra Singh, Ministry of Science and Technology, inaugurated the new complex of India's first Biomanufacturing Institute. What is that? BRIC National Agri-Food Biomanufacturing Institute. That is BRIC Nabi, aimed especially what objective? Enhancing India's agri-food sector through advanced బయోటెక్నాలజీని యూజ్ చేసి అగ్రిఫుడ్ సెక్టార్ని ఎన్హాన్స్మెంట్ చేసే ఆబ్జెక్టివ్తో దిస్ బ్రిక్ నబేని ఎక్కడ లాంచ్ చేశారంటే మొహాలీ, పంజాబ్. డైరెక్ట్ క్వశ్చన్, నాట్ మచ్ టు డిస్కస్, దట్స్ అ థింగ్. లొకేషన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇండియాలోనే ఫస్ట్ టైము బ్రిక్ నబీ, దట్ ఈస్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ అగ్రిఫుడ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ అంటే మొహాలీ, పంజాబ్. రైట్. ఓకే, అండ్ ఈవెన్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఆల్సో for the development of that agri-food sectors with the help of biotechnology. That's the 55th question. And 56th, it's a simple exercise. Astra Hindu 24, exercise name Astra Hindu, edition number 3rd edition. ఇండియాకి ఆస్ట్రేలియాకి, ఇండియా ఆస్ట్రేలియా ఎక్కడ జరిగిందంటే పుణే, మహారాష్ట్ర. ఎక్సైజ్ నేమ్ అస్త్ర హిందూ 24, అస్త్ర హిందూ 24, ఎడిషన్ నెంబర్ 3rd edition. విచ్ 2 ఆర్మీస్ అంటే ఇండియా, ఆస్ట్రేలియా. అండ్ లొకేషన్ మన ఇండియాలో జరిగింది కాబట్టి లొకేషన్ కూడా ఇంపార్టెంట్, పూణే, మహారాష్ట్ర. అస్త్ర హిందూ 24, 3rd edition, ఇండియా, ఆస్ట్రేలియా, పూణే, మహారాష్ట్ర. దట్స్ 56th క్వశ్చన్. నెక్స్ట్ 57th వన్. రీసెంట్గా నరేంద్ర మోడీ బీహార్ని విజిట్ చేశారు. సో మెనీ ఇనిషియేటివ్స్ నేను లాంచ్ చేయడం జరిగింది. సో మెనీ ప్రాజెక్ట్స్కి ఫౌండేషన్ కూడా వేశారు. బట్ వాటిల్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ని మీకు నేను కన్వే చేయడం కోసమే ఇది ఇచ్చాను. మన ఇండియాలో 22nd ఎయిమ్స్గా, రిమెంబర్ దిస్ కౌంట్ ఈజ్ ఇంపార్టెంట్, 22 ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అయ్యాయి విత్ ద లాంచ్ ఆఫ్ దిస్ ప్రధాన్ మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన ద్వారా. ఇప్పటికి 22 ఎయిమ్స్ లాంచ్ చేశారు. రీసెంట్గా లాంచ్ చేసిన ఎయిమ్స్ ఏది అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దర్భంగా, బీహార్. ఓకే, దర్భంగా రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఎయిమ్స్ ఎక్కడుందంటే దర్భంగా, బీహార్. ఎన్నోది 22nd. ఏ స్కీమ్ ద్వారా? ప్రధాన్ మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన. దట్స్ అ థింగ్ యూ షుడ్ రిమెంబర్. ఓకే, అండ్ అలాంగ్ విత్ దట్ ఇంకొక ఇనాగరేషన్ ఏంటంటే ఇండియా మొత్తం ఉన్న రైల్వే స్టేషన్స్లో 18 ప్రధాన్ మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాస్ని లాంచ్ చేశారు. అంటే ఈ జన ఔషధి కేంద్రాస్లో జనరిక్ మెడిసిన్స్ని, అంటే కెమికల్గా సేమ్ ఫార్ములానే ఉంటాయి, కార్పొరేట్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేసే డ్రగ్స్ లానే, బట్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది, సేమ్ రిజల్టే ఉంటుంది. ఓకే, అలాంటి లో కాస్ట్ మెడిసిన్స్ని సేల్ చేసే ఆబ్జెక్టివ్తో రైల్వే స్టేషన్స్లో ఇండియా మొత్తం అట్ ప్రజెంట్ 18 రైల్వే స్టేషన్స్లో ప్రధాన్ మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాస్ని లాంచ్ చేయడం జరిగింది. ఎన్ని రైల్వే స్టేషన్స్లో అట్ ప్రజెంట్ ప్రధాన్ మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాస్ లాంచ్ చేశారంటే 18. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంటి అంటే 22nd ఎయిమ్స్ మన ఇండియాలో దర్భంగా, ఇట్స్ ఇన్ బీహార్, దర్భంగా. దట్స్ 57th క్వశ్చన్. నెక్స్ట్ 58th క్వశ్చన్. యా, హాకీ ఇండియా ఎస్టాబ్లిష్ చేసి 100 years కంప్లీట్ అవుతుంది. దట్స్ వై సెలబ్రేషన్స్ ఇక్కడ. ఓకే, హాకీ ఇండియా అనౌన్స్డ్ ఇయర్ లాంగ్ సెలబ్రేషన్ టు మార్క్ ది 100th year ఆఫ్ ఇండియన్ హాకీ. ఇది 100th year ఈ November 7th తర్వాత 1925 November 7th గ్వాలియర్, మధ్యప్రదేశ్లో హాకీ ఇండియాని సెటప్ చేయడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ నేషనల్ బాడీ ఫర్ హాకీ. అండ్ ఇది 99 years కంప్లీట్ అయ్యి ఇప్పుడు 100th year జరుగుతుంది. ఓకే, అంటే 100th anniversary నెక్స్ట్ ఇయర్ 2025 November 7 యానివర్సరీ ఆఫ్ 100th anniversary ఆఫ్ హాకీ ఇండియా జరుగుతుంది. అంటే 100 రన్నింగ్ ఇయర్ కాబట్టి ఆ సెలబ్రేషన్స్ని ఇయర్ లాంగ్ సెలబ్రేట్ చేసేలా హాకీ ఇండియా రీసెంట్గా ఇనిషియేటివ్ లాంచ్ చేసింది. అండ్ దీంట్లో భాగంగానే 7 years బ్యాక్ మన క్రికెట్లో ఎలాగైతే ఐపీఎల్ ఉందో, ఫుట్బాల్ ఎలాగైతే ఐఎస్ఎల్ ఉందో, ఇండియన్ సూపర్ లీగు, ఇండియన్ ప్రీమియర్ లీగు ఎలాగైతే ఉన్నాయో, హాకీ ఇండియా లీగ్ని 7 years ముందు స్టార్ట్ చేశారు. 7 years ముందు ఆడేవాళ్ళు, దాన్ని మళ్ళీ పాస్ చేశారు, ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయబోతున్నారు. బోత్ మెన్ యాజ్ వెల్ యాజ్ ఉమెన్ హాకీ ఇండియా లీగ్ని. ఓకే, దట్స్ 58th క్వశ్చన్. ద పాయింట్ దట్ వీ షుడ్ రిమెంబర్ హియర్, హాకీ ఇండియా
హౌ మెనీ ఇయర్ సెలబ్రేషన్స్ని రీసెంట్గా స్టార్ట్ చేసిందంటే 100th ఇయర్. ఎప్పుడు స్టార్ట్ చేశారు హాకీ ఇండియాని? 1925 నవంబర్ 7th ఎక్కడ? మధ్యప్రదేశ్ గ్వాలియర్లో. దట్స్ ఆ 58th క్వశ్చన్. నెక్స్ట్ 59th క్వశ్చన్. సో ఏ స్టేట్లో రీసెంట్గా డిఆర్డిఓ ఫస్ట్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ ది లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్. నార్మల్గా క్రూయిజ్ మిసైల్స్ని షార్ట్ రేంజ్కి వాడతారు. అండ్ ఇక్కడ షార్ట్ రేంజ్లో లాంగ్ రేంజ్ అంటే అప్ టు ద రేంజ్ ఈస్ అప్ టు 1000 kilometers. ఈ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ని విత్ ద రేంజ్ ఆఫ్ 1000 kilometers ఈ మిసైల్ టెస్టింగ్ని సక్సెస్ఫుల్గా ఒడిషాలో, చాందీపూర్ ఒడిషాలో కంప్లీట్ చేశారు. అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎ న్యూ వేరియంట్ ఆఫ్ నిర్భయ. ఇన్ఫ్యాక్ట్ నిర్భయ్ LRLACM లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ విత్ ద రేంజ్ యూ షుడ్ రిమెంబర్ 1000 meters. దీన్ని ఏ కంపెనీస్ డెవలప్మెంట్ చేశాయంటే లుక్ అట్ హియర్. ద లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ వాజ్ డెవలప్డ్ బై బెంగళూరు బేస్డ్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ విత్ కంట్రిబ్యూటర్స్ ఫ్రమ్ అదర్ DRDO laboratories. అండ్ ఈవెన్ దీన్ని డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్ట్నర్స్ ఎవరంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు బేస్డ్ కంపెనీ. ఓకే, సింప్లీ రీసెంట్గా DRDO లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ ఫస్ట్ టెస్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది ఒడిషాలో. ఈ పర్టికులర్ మిసైల్ యొక్క లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ యొక్క రేంజ్ ఎంత ఇంపార్టెంట్? 1000 kilometers. ఓకే, రైట్. ఇవి జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. డెవలప్డ్ బై అండ్ ఈ 3 కంపెనీస్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కలిపి దీన్ని ప్రొడక్షను, డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా. ఓకే, రైట్. నౌ 60th క్వశ్చన్. ఇట్స్ అన్ అపాయింట్మెంట్. భారతీ ఎయిర్టెల్ కంపెనీకి కొత్త CEO అండ్ ఎండి అండ్ CEO 2026 తర్వాత ఆయన పేరు శశ్వత్ శర్మ. ఇప్పుడు ప్రజెంట్ ఆయన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఉన్నారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా 2026 నుంచి హీ ఈస్ గోయింగ్ టు బికమ్ MD అండ్ CEO. వాట్స్ ద పర్సనాలిటీ నేమ్? శశ్వత్ శర్మ. ఎగ్జామ్లో అడుగుతారు ఇలాంటివి కూడా, లైక్ లాస్ట్ ఇయర్ వేదాంత గ్రూప్కి CEO MD అడిగినట్టు. కాబట్టి యూ షుడ్ గివ్ సమ్ అటెన్షన్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఆల్సో. భారతీ ఎయిర్టెల్కి న్యూ MD అండ్ CEO ఫ్రమ్ 2026 ఆన్వర్డ్స్ శశ్వత్ శర్మ బై రీప్లేసింగ్ గోపాల్ విఠల్. అపాయింట్ అవుతున్న పర్సన్ శశ్వత్ శర్మ, రీప్లేసింగ్ గోపాల్ విఠల్. ఏ కంపెనీకి? భారతీ ఎయిర్టెల్కి 2026 తర్వాత. గోపాల్ విఠల్ని రీప్లేస్ చేస్తూ శర్మ, శశ్వత్ శర్మ భారతీ ఎయిర్టెల్కి న్యూ MD అండ్ CEO ఫ్రమ్ 2026 ఆన్వర్డ్స్. దట్స్ a 60 క్వశ్చన్. నెక్స్ట్ 61st క్వశ్చన్. ఎస్, హియర్ అగైన్ అపాయింట్మెంట్. నాఫెడ్కి. వాట్ ఈస్ నాఫెడ్? నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నాఫెడ్. ఓకే, దీనికి కొత్త మేనేజింగ్ డైరెక్టర్. పర్సనాలిటీ దీపక్ అగర్వాల్. ఓకే, దీపక్ అగర్వాల్ who has been recently appointed as the new managing director of the National Agricultural Cooperative Marketing Federation of India Limited. It's దీపక్ అగర్వాల్. అండ్ ఈయన కన్నా ముందు ఇక్కడ అసైన్డ్ అడిషనల్ చార్జ్ ఆఫ్ MD టు దిస్ పర్సనాలిటీ వర్క్ చేశారు టెంపరీగా ఇంటరమ్ MDగా ముక్తానంద్ అగర్వాల్. ఇప్పుడు ఆయన ప్లేస్లో పర్మనెంట్ పర్సనాలిటీ అపాయింట్ అయ్యారు ఫర్ ద నెక్స్ట్ 5 years, దీపక్ అగర్వాల్. ఓకే, రైట్. నెక్స్ట్ 62nd క్వశ్చన్. ఇది కూడా అపాయింట్మెంటే. ఇవన్నీ అపాయింట్మెంట్స్ జస్ట్ అవేర్నెస్ పర్పస్కే. యూ షుడ్ రిమెంబర్ ఇన్ కేస్ ఇఫ్ దే ఆస్క్ యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు ఆన్సర్ అట్లీస్ట్ బై సీయింగ్ ఆప్షన్స్. ఓకే, ఇంటర్పోల్. ఇది ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషను. దీని హెడ్ క్వార్టర్ లియాన్, ఫ్రాన్స్లో ఉంటుంది. అంటే ఇది కన్నా ఒక పర్సన్ని అరెస్ట్ చేయాలనుకుంటే దే కెన్ అరెస్ట్. ఓకే, ఇంటర్నేషనల్ పోలీస్ స్టేషన్ లాంటిది ఇది. ఓకే, ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్, దాన్ని ఇంటర్పోల్ అంటారు. హెడ్ క్వార్టర్ లియాన్, ఫ్రాన్స్లో ఉంటుంది. దీనికి కొత్త న్యూ సెక్రటరీ జనరల్ దిస్ గాయ్ వాల్డెసీ ఉర్క్విజా. స్పెషాలిటీ ఏంటంటే ఈజ్ ఫ్రమ్ బ్రెజిల్. ఇది 1923లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఇంటర్పోల్. అప్పటి నుంచి ఇప్పటి వరకు డెవలప్డ్ ఎకానమీస్ నుంచి మాత్రమే సెక్రటరీ జనరల్స్ ఉన్నారు. ఫర్ ద ఫస్ట్ టైం బ్రెజిల్ మనలానే ఒక డెవలపింగ్ ఎకానమీ. బ్రెజిల్ ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ.
డెవలపింగ్ కంట్రీ నుంచి ఇంటర్పోల్కి సెక్రటరీ జనరల్ అపాయింట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైము. అండ్ దట్ పర్సనాలిటీ వాల్డేసి ఉర్క్విజా బై రీప్లేసింగ్ జర్జన్ స్టాక్ ఈజ్ యాక్చువల్లీ ఫ్రమ్ జర్మనీ. ఇట్స్ అ డెవలప్డ్ ఎకానమీ. ఓకే, సో సింప్లీ ద థింగ్స్ యూ షుడ్ రిమెంబర్ ఇన్ 62nd క్వశ్చన్. ఇంటర్పోల్ హెడ్ క్వార్టర్ లియానో, ఫ్రాన్స్. దీనికి కొత్త సెక్రటరీ జనరల్ వచ్చారు, వాల్డేసి ఉర్క్విజా. ఇక్కడ ఆయన పేరుతో పాటు, ఆయన నేమ్తో పాటు, వాల్డేసి ఉర్క్విజా నేమ్తో పాటు ఏ కంట్రీ కూడా ఇంపార్టెంట్, బికాస్ ఫస్ట్ ఎవర్ డెవలపింగ్ కంట్రీ యొక్క పర్సనాలిటీ అయిన వియు వాల్డేసి ఉర్క్విజా రీప్లేసింగ్ జర్జన్ స్టాక్ ఫ్రమ్ జర్మనీ. దట్స్ 62nd క్వశ్చన్. నెక్స్ట్ 63rd క్వశ్చన్. యా, so what is this 63rd question? We'll explain, just read the information. First of all, ఈ ప్లాట్ఫామ్ ఏంటో తెలుసుకుంటే then we will discuss about that question. What is the platform? Electronic BK ray platform. Okay, EBK ray platform, ఎలక్ట్రానిక్ బీకే రే ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే లుక్ అట్ హియర్, దిస్ ప్లాట్ఫామ్ ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై ఏ ప్లాట్ఫాము? దిస్ ఈకే బీకే రే ప్లాట్ఫామ్ ఎవరు ఓన్ అయి మేనేజ్ చేస్తున్నారంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అలియన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఇది ఒక కంపెనీ. దీన్ని ఎవరు సెటప్ చేశారంటే 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కలిపి సెటప్ చేసినటువంటి ఒక ప్రైవేట్ కంపెనీ. దిస్ వన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అలియన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ పర్టికులర్ కంపెనీ అంటే పిఎస్బి అలియన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఈ పిఎస్బి అలియన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 12 పిఎస్బి బ్యాంక్స్ కలిపి సెటప్ చేశాయి. అండ్ ఈ పిఎస్బి అలియన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మెయింటైన్ చేస్తున్నటువంటి ప్లాట్ఫామే ఈబీకే ప్లాట్ఫామ్. ఈబీకే రే ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈ బ్యాంక్స్ అండ్ ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా, ఓకే, ఇప్పుడు సపోజ్ దిస్ ప్లాట్ఫామ్, వాట్ ఈస్ ద ప్లాట్ఫామ్? ఈబీకే రే ప్లాట్ఫామ్ కదా, రైట్. ఈ ప్లాట్ఫామ్లో లుక్ అట్ ద ఇన్ఫర్మేషన్. కార్పొరేట్ డెటార్స్ ఎవరైతే ఉంటారో, దిస్ వన్ EBK ray platform is a centralized platform, okay, which provides information on corporate debtor assets. అంటే బిగ్ కార్పొరేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అసెట్స్ రిలేటెడ్ డేటా అంతా కూడా ఈ ప్లాట్ఫామ్లో ఉంటుంది. ఇంక్లూడింగ్ ఆ ప్రాపర్టీస్ యొక్క ఫోటోగ్రాఫ్స్, వాటి యొక్క వీడియోస్ అండ్ జియోగ్రఫికల్ లొకేషన్స్ కూడా. ఇన్ కేస్ ఆ పర్టికులర్ బారోవర్స్ కన్నా డిఫాల్ట్ అయితే అండ్ ఆ ప్రాపర్టీస్ని ఈజీగా అక్వైర్ చేసుకోవడానికి అండ్ మొత్తం బిడ్డింగ్ ప్రాసెస్, ఎలక్ట్రానిక్ ఆక్షనింగ్ ప్రాసెస్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా జరుగుతుంది. ఓకే, సో నౌ అది ప్లాట్ఫామ్ యొక్క మేజర్ పర్పస్ ఏంటి? పిఎస్బి అలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓన్ అయ్యి మేనేజ్ చేస్తున్నటువంటి ప్లాట్ఫామే ఈబీకే రే ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో కార్పొరేట్ డేటాకు సంబంధించినటువంటి అసెట్స్ సంబంధించిన వీడియోస్, ఇమేజెస్, ఎగ్జాక్ట్ లొకేషన్ సంబంధించిన కోఆర్డినేట్స్ ఉంటాయి. ఇన్ కేస్ వాళ్ళు కన్నా రీపేమెంట్ చేయకపోతే ఆ ప్రాపర్టీస్ ఆక్షనింగ్ అంతా కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా జరుగుతుంది. నౌ వాట్ ఈస్ ద కరెంట్ అఫైర్ థింగ్? ఐబీఏ, దట్ ఈస్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, రీసెంట్గా ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియాతో టైఅప్ అయింది. ఐబీబీఐతో టైఅప్ అయింది. రెండు ముంబైలో ఉంటాయి, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఐబీఏ. సో బెటర్గా కార్పొరేట్ బారోవర్స్ దగ్గర నుంచి లోన్ రికవరీకి ఈ పర్టికులర్ పార్ట్నర్షిప్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. IBA partnered with the Insolvency Bankruptcy Board of India, especially look at here, to facilitate the auction of assets under the liquidation process through this platform. ఏ కార్పొరేట్ బారోవర్స్ అయితే లోన్స్ తీసుకొని డిఫాల్ట్ అయిపోయి ఉంటారో వాళ్ళ అసెట్స్ని ఆక్షన్ చేయడం కోసము ఆక్షన్ ఆఫ్ అసెట్స్ అండర్ ద లిక్విడేషన్ ప్రాసెస్ త్రూ దిస్ ప్లాట్ఫామ్ ద్వారా ఈజీగా ఆక్షనింగ్ చేసి రికవరీ చేసుకునే ఆబ్జెక్టివ్తో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఎవరితో కొలాబరేట్ అయిందంటే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా. దట్స్ a 63rd question. IBA collaborated with the IBBI to facilitate the auction of assets under
the liquidation process through EBK Ray platform, and this platform was owned and managed by PSB Alliance Private Limited, and this private company is the consortium of all 12 public sector banks. That's the 63rd question. Next, 64th question, and still 65. Okay, 66. Oh, fine. Still 3 questions on my. Now 64th question, right? Yeah. Financial support $200 million, 8.5తో మల్టిప్లై చేస్తే రూపీస్లో వస్తుంది. దేనికోసము? అప్గ్రేడేషన్ ఆఫ్ వాటర్ సప్లై, శానిటేషన్, అర్బన్ మొబిలిటీ అండ్ అదర్ అర్బన్ సర్వీసెస్. ఏ స్టేట్కి? ఉత్తరాఖండ్కి. ఎవరు ఇస్తున్నారు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీగా ఉంటుంది. ఓకే, రైట్. అండ్ దీంతోపాటు ప్యారలల్గా యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కూడా $191 million ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో సింప్లీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు $200 million, యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు $191 million ఉత్తరాఖండ్ స్టేట్కి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నారు. స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ రెస్పెక్టివ్ అమౌంట్స్. దట్స్ సంథింగ్ యూ షుడ్ రిమెంబర్. $200 million by ADB and $191 million by EIB to which state? Uttarakhand, for the improvement of urban infrastructure like water supply, sanitation, urban mobility and other urban services in which state? Uttarakhand. That's the 64th question, right? Next, 65th question. Yeah. బ్రాండ్ ఫైనాన్స్ యొక్క గ్లోబల్ సిటీ ఇండెక్స్ వరల్డ్లోనే ఏ సిటీకి టాప్ బ్రాండ్ వాల్యూ ఉంది అనే ఇండెక్స్ ఇది. ఓకే, ఎవరు రిలీజ్ చేశారు? బ్రాండ్ ఫైనాన్స్. వాట్ ఈస్ ద ఇండెక్స్? గ్లోబల్ సిటీ ఇండెక్స్. బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ సిటీ ఇండెక్స్. అండ్ వాట్ ఈస్ దిస్ ఇండెక్స్? వరల్డ్లో ఉన్న సిటీస్లో టాప్ బ్రాండ్ వాల్యూ ఉన్న సిటీస్. లాస్ట్ ఇయర్ అండ్ దిస్ ఇయర్ కన్సిక్యూటివ్గా 2 times టాప్ ప్లేస్లో లండన్ ఉంది. అకార్డింగ్ టు ద బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ సిటీ ఇండెక్స్ 2024, UK based London has again emerged as the world's top city brand for the second consecutive year. అంటే లాస్ట్ ఇయర్ లండనే, ఇయర్ కూడా లండనే. ఓకే, విత్ దిస్ మచ్ స్కోర్. సెకండ్ ప్లేస్లో న్యూయార్క్, థర్డ్ ప్లేస్లో ఫ్రాన్స్, దట్ ఈస్ ప్యారిస్లో ఉన్న, ఫ్రాన్స్లో ఉన్న ప్యారిస్. సో టాప్ 3 cities ఏంటంటే లండన్, న్యూయార్క్, ప్యారిస్, ఫ్రాన్స్. ఓకే, ఇది బ్రాండ్ ఫైనాన్స్ రిలీజ్ చేసినటువంటి గ్లోబల్ సిటీ ఇండెక్స్లో టాప్ బ్రాండ్ వాల్యూ ఉన్న సిటీస్. టాప్ 3 లండన్, న్యూయార్క్, ప్యారిస్. మన ఇండియా నుంచి ఈ టాప్ 100లో 3 మాత్రమే ఉన్నాయి. సో ఢిల్లీ 77th స్పాటు, 50లో కూడా లేవు. 77, 78 ముంబై, 97 బెంగళూరు. ఆ నెంబర్ని 79 రావాల్సింది కాస్త 97 వచ్చింది. అలా రివర్స్లో గుర్తుపెట్టుకోండి. ఓకే, సో సింప్లీ బ్రాండ్ ఫైనాన్స్ రిలీజ్ చేసిన గ్లోబల్ సిటీ ఇండెక్స్లో మన ఇండియా నుంచి టాప్లో ఢిల్లీ 77th స్పాటు, ముంబై 78th స్పాటు అండ్ బెంగళూరు 97th స్పాట్. సో యాంటీ క్లాక్ వైజ్ ఢిల్లీ, మహారాష్ట్ర, బెంగళూరు 77, 78, 97. అదే వరల్డ్లో టాప్ లండన్, న్యూయార్క్, ప్యారిస్. That's a 65th question. Next, the 66th question, and in fact last question of this particular dates. So what is that particular information? అంటే NTPC, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ 7th November 50th రైజింగ్ డేని సెలబ్రేట్ చేసింది. 50 years కంప్లీట్ అయింది ఎన్టీపీసీని ఎస్టాబ్లిష్ చేసి. సో 1975 November 7th అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఇనాగరేట్ చేశారు. అండ్ దీని హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంటుంది. ప్రజెంట్ CMD గుర్దీప్ సింగ్. ఓకే, రైట్. అండ్ ఎన్టీపీసీ గురించి మాట్లాడితే సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అంటే లెస్ కార్బన్ ఎమిషన్స్ ఏవియేషన్ ఫ్యూయల్ని అండ్ గ్రీన్ యూరియా డెవలప్మెంట్, జనరేషన్ 4 ఇథనాల్ డెవలప్మెంట్ కోసం వర్క్ చేస్తుంది. అండ్ రీసెంట్గానే దిస్ 7th November వాళ్ళ 50th రైజింగ్ డే సందర్భంగా హైడ్రోజన్ ఫ్యూయల్తో నడిపే బస్సెస్ని కూడా లదాఖ్లో లాంచ్ చేశారు. ఇవి సమ్ అదర్ ఇన్ఫర్మేషన్. సో రీసెంట్గా ఏ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ 50 years కంప్లీట్ చేసుకుందంటే ఎన్టీపీసీ, లొకేషన్ ఢిల్లీ, అండ్ దట్ పర్టికులర్ పర్సన్ CMD గుర్దీప్ సింగ్. ఓకే, అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ November 15 to 30 Part 1లో ఉన్న 6 sub parts. ఇంకా Part 2 క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇఫ్ పాసిబుల్ ఐ విల్ డిస్కస్ దోస్ థింగ్స్ మేబీ నెక్స్ట్ వీక్ ఆఫ్టర్ December, a few more days current affairs తర్వాత. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ. విల్ సీ ఇన్ నెక్స్ట్ classes, right?